నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణాన్ని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం డిపో పనితీరు, సేవలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 65 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి రావటం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళటం కావచ్చు జరిగి 27 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకుడు, భవిష్యత్తు తరానికి నాయకత్వం వహించేటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్యపుస్తకం ఒక్క ప్రజానీకానికి ఆర్టీసీ చేరువ కావాలని, కొత్త కొత్త రూట్లు ఆధునీకరించాలని, ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆర్టీసీని నడిపే విధంగా డిపోలో పనిచేసేటువంటి అధికారులు, కండక్టర్లు, డ్రైవర్లు, డిఎంఓ కూడా అందరూ కూడా డెడికేటెడ్తో పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ రేట్ల ప్రేమతో డిపోవచ్చు. డ్రింకింగ్ వాటర్ సమస్య తీరిపోయింది, శానిటేషన్ సమస్య ప్రధానంగా ఉంది.